వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. వివిధ ఆవరణ వ్యవస్థల అనుకూలనాలు చూసాం కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఆవరణ వ్యవస్థ అనుకూలనాల్లో రిమైనింగ్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సముద్ర ఆవరణ వ్యవస్థ దేని ఆధారంగా జోన్లుగా విభజిస్తారు? సముద్ర ఆవరణ వ్యవస్థని దేని ఆధారంగా జోన్లుగా విభజిస్తారు? ఆన్సర్ కాంతి లభ్యతని బట్టి. కాంతి లభ్యతని బట్టి కాంతి లభ్యతను బట్టి సముద్ర ఆవరణ వ్యవస్థని 3 జోన్లుగా విభజిస్తారు. యూఫోటిక్ మండలం, బెంతియల్ మండలం, అబాసైల్ మండలం. యూఫోటిక్ మండలం, బెంతియల్ మండలం, అబాసైల్ మండలం. సెకండ్ వన్, ప్రకాశవంతంగా ఉండే మండలం. ప్రకాశవంతంగా ఉండే మండలం. ఆన్సర్ యూఫోటిక్ మండలం. థర్డ్ క్వశ్చన్, కాంతి రహిత మండలం. కాంతి రహిత మండలం. ఆన్సర్ అబాసైల్ మండలం. ఫోర్త్ వన్, బెంతియల్ మండలంలో ఉష్ణోగ్రత. బెంతియల్ మండలం ఉష్ణోగ్రత. ఆన్సర్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 39 డిగ్రీ ఫారెన్హీట్స్. 4 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 39 డిగ్రీ ఫారెన్హీట్స్. ఫిఫ్త్ క్వశ్చన్, యూఫోటిక్ మండలంలోని జీవుల అనుకూలనాలు. యూఫోటిక్ మండలంలోని జీవుల అనుకూలనాలు. ఆన్సర్ యూఫోటిక్ మండలంలో తేలేవి, ఈదేవి ఉంటాయి. ఎక్కువగా తేలే జీవులు, ఈదేటటువంటి జీవులు ఉంటాయి. శరీరాలు మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి. స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాయి. తేలేవి, ఈదేవి శరీరాలు మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి. స్పష్టమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాయి. సిక్స్త్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ గరిష్టంగా జరిగే మండలం. కిరణజన్య సంయోగ క్రియ గరిష్టంగా జరిగే మండలం. ఆన్సర్ యూఫోటిక్ మండలం. ఆన్సర్ యూఫోటిక్ మండలం. సెవెంత్ క్వశ్చన్, యూఫోటిక్ మండలంలో నివసించే జీవులకు ఉదాహరణ. ఆన్సర్ ట్రౌట్స్, ఎర్రింగ్ చేపలు, డాల్ఫిన్స్, జెల్లీఫిష్, ప్రవాలాలు, వృక్ష ప్లవకాలు, డయాటమ్స్, శైవలాలు, పైసేలియా, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్లు, సీ అనిమల్లు. ఇవన్నీ కూడా యూఫోటిక్ మండలంలో నివసించే జీవులు. ట్రౌట్స్, ఎర్రింగ్ చేపలు, డాల్ఫిన్స్, జెల్లీఫిష్, ప్రవాలాలు, వృక్ష ప్లవకాలు, డయాటమ్స్, శైవలాలు, పైసేలియా, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్లు, సీ అనిమల్లు. ఎయిత్ క్వశ్చన్, బెంతియల్ మండలంలోని జీవుల యొక్క అనుకూలనాలు. బెంతియల్ మండలంలోని జీవుల అనుకూలనాలు. ఆన్సర్ తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్ళు. తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా ఉండే విశాలమైన పెద్ద కళ్ళు కలిగి ఉండడం అనేది బెంతియల్ మండలంలోని జీవుల యొక్క అనుకూలనం. నైన్త్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ జరగని మండలం. కిరణజన్య సంయోగ క్రియ జరగని మండలం. ఆన్సర్ అబాసైల్ మండలం. అబాసైల్ మండలం అనేది సముద్రం యొక్క అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ కాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు. 10th క్వశ్చన్, బెంతియల్ మండలంలో ఉండే జీవులకు ఉదాహరణ. బెంతియల్ మండలంలో ఉండే జీవులకు ఉదాహరణ. ఆన్సర్ గోధుమ వర్ణ శైవలాలు, స్పంజికలు, ప్రవాల విత్తికలు, స్క్విడ్లు, తిమింగలాలు, రేఫిష్, కోమడి సంచులు, ఆక్టోపస్, పగడాలు, సముద్ర దోసకాయలు. ఇవన్నీ కూడా బెంతియల్ మండలంలో ఉండే జీవులకు ఉదాహరణ. 11th క్వశ్చన్, ఏ జోన్లో ఉండే జీవులకు విశాలమైన నోరు, వంకర తిరిగిన పళ్ళు ఉంటాయి? ఏ జోన్లో ఉండే జీవులకు విశాలమైనటువంటి నోరు, వంకర తిరిగినటువంటి పళ్ళు ఉంటాయి? ఆన్సర్ అబాసైల్ మండలం. అబాసైల్ మండలంలో ఉండేటటువంటి జీవులకు విశాలమైనటువంటి నోరు, వంకర తిరిగిన పళ్ళు ఉంటాయి. 12th క్వశ్చన్, అబాసైల్ మండలంలోని జీవుల అనుకూలనాలు ఏంటి? అబాసైల్ మండల జీవుల అనుకూలనాలు ఏంటి? ఆన్సర్ పెద్ద నోరు, వంకర తిరిగినటువంటి పళ్ళు, అదేవిధంగా అస్థిపంజరం లేకపోవడం. అస్థిపంజరం లేకపోవడం అనేది ఈ మండలంలోని జీవుల యొక్క లక్షణం. అదేవిధంగా పొట్ట కింద, కళ్ళ చుట్టూ, శరీర పార్శ్వభాగాల్లో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. పెద్ద నోరు, వంకర తిరిగిన పళ్ళేమో వీటికి కళ్ళు ఉండవు కాబట్టి పైనుంచి చనిపోయినటువంటి జీవులు ఏమైనా పడిపోతూ ఉంటే వాటిని క్యాచ్ చేయడానికి, పట్టుకోవడానికి నోరు అనేది పెద్దదిగా ఉండి వంకర తిరిగిన పళ్ళను కలిగి ఉంటుంది. అదేవిధంగా అక్కడ కాంతి లభించదు కాబట్టి పొట్ట కింద, వాటి యొక్క కళ్ళ చుట్టూ, శరీర పార్శ్వభాగాల్లో కాంతిని ఉత్పత్తి చేసే అవయవాలు ఉంటాయి. దీన్నే జీవ సందీప్తి అంటాం. జీవ సందీప్తిని ఉత్పత్తి చేయడం అనేది అబాసైల్ జోన్లో ఉండేటటువంటి జీవుల యొక్క అనుకూలనం.
13th వన్ అబసైల్ మండలంలోని జీవులకు ఉదాహరణ. అబసైల్ మండలంలో ఎంగ్లర్ చేప, జైంట్ స్క్విడ్, బీటిల్ నక్షత్రం, త్రిపాద చేపలు లాంటి జీవులు ఉంటాయి. 14th క్వశ్చన్ ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి? ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎంత విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ 600 వోల్టులు. 600 వోల్టులు. ఇవి ఎందుకు కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి అంటే శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి. వీల్ అంటే సర్పం అని అర్థం, అయినప్పటికీ ఇది పాము కాదు, ఇది ఒక కత్తి చేప. ఈల్ చేప అనేది పాము కాదు, ఇది ఒక కత్తి చేప. నెక్స్ట్ 15th క్వశ్చన్ మంచినీటి సరస్సులలో కాంతి ప్రసారాన్ని బట్టి ఎన్ని మండలాలుగా విభజించారు? మంచినీటి సరస్సు కూడా 3 జోన్లుగా విభజిస్తారు. అవి ఒకటి వేలాంచల మండలం లేదా దీన్ని లిటోరల్ మండలం అని కూడా పిలుస్తాం. ఇంకొకటి లిమ్నాటిక్ మండలం, ప్రొపండల్ మండలం. వేలాంచల మండలం, లిమ్నాటిక్ మండలం, ప్రొపండల్ మండలం. వేలాంచల మండలానికి లిటోరల్ మండలం అని పేరు. 16th వన్ లిటోరల్ లేదా వేలాంచల మండలంలోని జీవుల అనుకూలనాలు. లిటోరల్ లేదా వేలాంచల మండలంలోని జీవుల యొక్క అనుకూలనాలు. లిటోరల్ మండలం ఎక్కడ ఉంటుంది అంటే సరస్సు లేదా చెరువు యొక్క ఒడ్డు ప్రాంతంలో ఉండే ప్రాంతాన్ని మనం లిటోరల్ లేదా వేలాంచల మండలం అంటాం. ఇక్కడ ఉండేటటువంటి జీవులన్నీ కూడా వేగంగా ఈదగలిగే జీవులు ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. తక్కువ రంగు బూడిద వర్ణం గల జీవులు ఉంటాయి. 17th వన్ లిటోరల్ జీవులకు ఉదాహరణ. లిటోరల్ జీవులు అంటే చెరువు ఒడ్డులో ఉండేటటువంటి జీవులు. ఎగ్జాంపుల్ నత్తలు, రొయ్యలు, క్రస్టేషన్లు, చేపలు, ఉభయచరాలు. మొక్కలైతే బురద తామర, వాలిస్నేరియా, హైడ్రిల్లా. వీటితో పాటు తాబేళ్లు, పాములు, బాతులు ఇవి కూడా లిటోరల్ మండలంలో ఉండడం జరుగుతుంది. 18th క్వశ్చన్ మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరిగే మండలం. మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ జరిగే మండలం. ఆన్సర్ లిటోరల్ మండలం, లిమ్నాటిక్ మండలం రెండిట్లలో జరుగుతుంది. ఎందుకంటే మంచినీటి ఆవరణ వ్యవస్థను ఎలా విభజిస్తాం? ఒడ్డులో ఉండేటటువంటి దాన్ని లిటోరల్ మండలం అంటాం, అక్కడ కాంతి పడుతుంది. అదేవిధంగా నీటి పై భాగంలో ఉండేదాన్ని లిమ్నాటిక్ మండలం అంటాం, ఇక్కడ కూడా కాంతి పడుతుంది. 2 మండలాల్లో కాంతి ప్రసారం ఉంటుంది కాబట్టి 2 మండలాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ లిటోరల్ మండలం మరియు లిమ్నాటిక్ మండలం అవుతుంది. 19th క్వశ్చన్ సరస్సులోని నీటి పై భాగంలో కనిపించే మండలం. సరస్సులో నీటి పై భాగంలో కనిపించే మండలం లిమ్నాటిక్ మండలం. ఎక్కువ కాంతిని స్వీకరించే మండలం లిమ్నాటిక్ మండలం. ఆన్సర్ లిమ్నాటిక్ మండలం. ఎక్కువ కాంతిని స్వీకరించే మండలం కూడా లిమ్నాటిక్ మండలం. లిమ్నాటిక్ మండలంలో జీవులకు ఉదాహరణ. లిమ్నాటిక్ మండలంలో వచ్చేసి డాఫ్నియా, సైక్లాప్స్, మంచినీటి చేపలు, గుర్రపు డెక్క, అంతర్తామర, ఉలిఫియా ఇలాంటివి ఉంటాయి. డాఫ్నియా, సైక్లాప్స్, మంచినీటి చేపలు ఉంటాయి. మొక్కలైతే గుర్రపు డెక్క, అంతర్తామర, ఉల్ఫియా అలాంటి మొక్కలు ఉండడం జరుగుతుంది. 22nd క్వశ్చన్ ప్రొపండల్ మండలంలో ఉండే జీవులు. ప్రొపండల్ మండలంలో రొయ్యలు, పీతలు, ఈల్ చేపలు, ఇసుక దొండులు, నత్తలు, తాబేళ్లు లాంటి జీవులు ఉంటాయి. 23rd సరస్సు అడుగు భాగంలో ఉండే జీవులు ఆహార సేకరణ కోసం ఎక్కువగా ఏ జ్ఞానంపై ఆధారపడతాయి? సరస్సు అడుగు భాగంలో ఉండేటటువంటి జీవులు ఆహార సేకరణ కోసం ఎక్కువగా ఏ జ్ఞానంపై ఆధారపడతాయి? ఆన్సర్ వాసన, వినికిడి జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంతి ఉండదు కాబట్టి వాటికి కళ్ళు కనిపించవు, కాబట్టి అవి ఎక్కువగా వాసన, వినికిడికి సంబంధించినటువంటి జ్ఞానాల మీద ఆధారపడతాయి. 24 క్వశ్చన్ నీటిలో నివసించే క్షీరదాలు బార్జెస్, ఆటర్స్. 25th క్వశ్చన్ సముద్ర చేపలలో లవణీయతను ఎలా తట్టుకుంటాయి? సముద్ర చేపలు లవణీయతను ఎలా తట్టుకుంటాయి? ఈ సముద్ర చేపల శరీరం యొక్క లవణీయత అనేది సముద్ర నీటి లవణీయత కంటే 3.5% తక్కువ ఉంటుంది. చేపల శరీరంలో ఉండే లవణీయత సముద్ర లవణీయత కంటే 3.5% తక్కువ ఉంటుంది కాబట్టి ద్రవావిసరణ ద్వారా నీరు ఏమవుతుంది? చేప యొక్క శరీరం నుండి బయటికి పోవడం జరుగుతుంది. ఇలా బయటికి పోయినటువంటి
నీటి కొరతను పూరించడం కోసం ఈ చేపలు ఏం చేస్తాయంటే అధిక పరిమాణంలో నీటిని గ్రహిస్తాయి. ఆ నీటిలో ఉండేటటువంటి నీటిని గ్రహించినప్పుడు మన లవణాలు కూడా ఎక్కువగా వస్తాయి కదా. ఆ ఎక్కువైనటువంటి లవణాలను మూత్రపిండాల ద్వారా, అదేవిధంగా ముప్పల్లో ఒక ప్రత్యేక కణాలు ఉంటాయి, ఆ ప్రత్యేక కణాల ద్వారా బయటకు విసర్జించడం జరుగుతుంది. చేప లోపల లవణాల గాఢత తక్కువ, నీటిలో లవణాల గాఢత ఎక్కువ. కాబట్టి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీరు పోయి ద్రవావేశం ద్వారా నీరు కోల్పోతాయి. ఆ నీటి కొరతను పూరించడానికి మళ్ళీ ఎక్కువ నీటిని ఇవి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ నీటిని తీసుకున్నప్పుడు నీటితో పాటు లవణాలు కూడా ఎక్కువగా వస్తాయి. మళ్ళీ ఎక్కువైన లవణాలు ఏం చేస్తాయి అంటే మూత్రపిండాల ద్వారా బయటకు విసర్జిస్తాయి. అదే టైంలో మొప్పల్లో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా కూడా ఈ లవణాలను విసర్జించడం చేస్తాయి. 26th క్వశ్చన్, మంచినీటి చేపల్లో అయితే లవణాల సమతుల్యత ఇలా జరుగుతుంది. ఇంతకుముందు చూసింది సముద్రపు చేపలు కదా, ఇక్కడ మంచినీటి చేపల్లో లవణాల సమతుల్యత ఎలా జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మంచినీటి చేపల్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే చుట్టూ ఉండే నీళ్ళ కంటే లవణాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే చేప లోపల సాంద్రత ఎక్కువ, లవణాల గాఢత ఎక్కువ, నీటి గాఢత తక్కువ. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, శరీరంలో బయట ఉండే నీరు శరీరంలోకి వస్తుంది. కాబట్టి ఇలా ద్రవావేశం ద్వారా శరీరంలో నీరు అనేది ఎక్కువగా చేరిపోతుంది. అయితే ఇలా ఎక్కువగా చేరినటువంటి నీరుని ఇవి ఏం చేస్తాయి అంటే మూత్రపిండాల ద్వారా మూత్ర రూపంలో బయటికి విసర్జిస్తాయి. అప్పుడు ఏం చేస్తాయి, లవణాలు కోల్పోకుండా ఈ మూత్రపిండాల లవణాలు అనేవి పునఃశోషణం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముప్పల్లో కూడా లవణాలను సేకరించేటటువంటి ప్రత్యేక కణాలు ఉంటాయి, వీటిని సేకరణ కణాలు అంటాం. ఈ సేకరణ కణాల ద్వారా లవణాలను సేకరించుకోవడం జరుగుతుంది. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.